గాంధీ భవన్లో జరుగుతున్న నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నుండి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీటింగ్కు హాజరు కావడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన వల్ల 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ బీఆర్ఎస్తో కోట్లాడిన తమ లాంటోళ్ళకి అవమానం జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెట్టారు అని, అలా కూర్చోబెడితే ఏం గౌరవం ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని అన్నారు. అభివృద్ధి కోసం వచ్చాను అని చెప్పాడని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ సమావేశానికి ఎలా పిలిచారు అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశమేనని, ఆయనకు ఎలా వస్తారు అని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకొని మున్సిపల్ ఎన్నికలపై ఎలా చర్చిస్తారు అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది అని ఊహించలేదన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి వస్తే భరించాను అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తానేనని, పార్టీ నుండి తను వెళ్లిపోయే ప్రసక్తే లేదు అని అన్నారు. ఈరోజు సమావేశం భారత రాజ్యాంగాన్నే అగౌరవపరిచేలా కనిపిస్తోంది అని అసహనం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ తనకు గౌరవం ఇచ్చిందన్నారు. Congress party internal meeting. This is Congress party internal meeting. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీలో ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పిలుస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న దోపిడీ ఏదైతుందో వెలిగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమక్షం లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఒక ప్రజాపాలన, 100% స్థానిక సంస్థల మున్సిపాలిటీ గెలుస్తారు సార్, 100% గెలుస్తారు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి. నాగ్పూర్లో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి T20 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. యువ సంచలనం అభిషేక్ శర్మ ఆరంభంలో విధ్వంసం సృష్టిస్తే స్టార్ ఫినిషర్ రింకు సింగ్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో భారత్ నిర్ణీత 20 ఓవర్లు 7 వికెట్లు నష్టానికి అలాగే 238 పరుగులు భారీ స్కోర్ సాధించింది. దేశవ్యాప్తంగా కుక్కల బెడత కొనసాగుతూనే ఉంది. చిన్నపిల్లల్ని పెద్దల్ని సైతం లెక్క చేయకుండా కుక్కల దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లోని సూరారం కాలనీలో మరో ఘటన చోటు చేసుకుంది. సూరారం మార్కెట్ మసీదు పక్క గల్లీలో 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడటంతో గమనించిన స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఇక బాలుడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. వీధి కుక్కల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఇక జగ్గదిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విజయనగరం కాలనీలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలతో ఒక కుటుంబం తీవ్ర దుర్ఘటనకు గురైంది. భర్త సతీష్ కుమార్, భార్య కుమారులు నితిన్ కుమార్, అలాగే 18 ఏళ్ల కూతురు శ్రీజవల్లిలతో కలిసి ఈ కుటుంబం గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైంది. 2 రోజుల క్రితం దివ్యాంగురాలైన కూతురు శ్రీజవల్లిని హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని 48 గంటల పాటు ఇంట్లోనే ఉంచారు. ఈ రోజు మిగిలిన సభ్యులు చేతులు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చికిత్సకు అందుబాటులో లేని ఈ స్థితిలో ఉన్న కుమారుడు నితిన్ తన స్నేహితుడికి సమాచారం అందించడంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రాణాయక స్థితిలో ఉన్న వారి కుటుంబాన్ని కూకట్పల్లిలోని రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. అయిన పని కాదు అయిపోయింది ఆ రోజు తెలుసుకుంటా వికారాబాద్ జిల్లాలో శాసనాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ పై నిందారోపణలు చేయడం సమంజసం కాదు అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. శాసనాధిపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ చెప్పారు అని గుర్తు చేశారు. దళితుడు సీఎంగా అయితే తాను అతనికింత పని చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన చేయలేదు అని మనోహర్ రెడ్డి విమర్శించారు. దళిత శాసనాధిపతి కొనసాగుతున్నందుకున కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు అని ఆరోపించారు. ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభలో తీసుకొచ్చినప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అంగడిలో సరుకులు కొన్నట్లు ఉన్నారు మీరు. ఆ రోజు వాళ్ళని కొని మీ పార్టీలో కలుపుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయినాయి మీకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని 2 రోజులు 3 రోజులు విచారించి జ్యుడిషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో వారిని అందరినీ కూడా పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు మీకు ఇంకా అహంకారం తగ్గుతుంది. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్లో 17 గుండు సున్నా ఇచ్చిండ్రు. డిపాజిట్ కూడా రాలేదు మీకు చాలా నియోజకవర్గాలు, చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో. 2 బై ఎలక్షన్లు అయితే 2 బై ఎలక్షన్లో కూడా మీ సీట్లు ఉన్నా కానీ మీరు తెచ్చుకోనికి కాలేదు. అబ్ది దాంట్లో కూడా మీకు బుద్ధి చెప్పారు. ఒక దళితుని స్పీకర్గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు, 30 సంవత్సరాల నుంచి తెలంగాణకు విశిష్టంగా కుట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు. వాస్తవం మనం కూడా గౌరవిస్తాం. గతంలో తను నష్టపోయినా తెలంగాణ ఇస్తామని చెప్పినాం. మన సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. 2005లో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ స్కీమ్ను 100% మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా డిజైన్ చేసి యాక్ట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ను ఈరోజు ఈ స్కీమ్ను మహాత్మా గాంధీ పేరు పెట్టి నడిపిస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరును పక్కకు తీసేసి
జీరామ్జీ అనే పేరుతో ఈ స్కీమ్ను ముంగలికి తీసుకొచ్చడం సమంజసం కాదు. అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ మేము 12 తారీఖు నుంచే ఉండే సంక్రాంతి పండుగ ఉన్నందుకు పెండింగ్ పెట్టి మళ్ళీ 20 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మళ్ళీ 25 తారీఖు ప్రతి గ్రామం పంచాయతీ నుంచి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాలన్నీ తీసుకొని వచ్చి జమ చేసి మేము పీసీసీకి ఇస్తే పీసీసీ దాన్ని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. 2005లో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బస్ భవన్ విశ్రాంత ఉద్యోగులు ముట్టడించారు. ఇక గత 8 సంవత్సరాలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఆర్టీసీ యాజమాన్యం తనను ఇబ్బందులకు గురిచేస్తోంది అని అన్నారు. ఇక 6 నెలలుగా మా ఇబ్బందులను మేనేజ్మెంట్కు తెలియజేసినా కానీ కనీసం స్పందించడం లేదు అని ఆరోపించారు. ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితులలో తమ బకాయిలు సాధన కోసం ఆందోళన బాటపడుతున్నాము అని తెలిపారు. డిమాండ్స్ ఉన్నాయో ఈరోజు ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిల సాధన కోసమని గత 4 సార్లు మేనేజ్మెంట్ను కలిసి అడిగినప్పటికీ చెల్లించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్ ఉద్యోగులందరూ కూడా బస్ భవన్ దగ్గర బైఠాయింపు కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 నుంచి 7 వేల మంది విశ్రాంత ఉద్యోగులందరూ కదిలి రావడం, ఏదైతే మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయో 2017 నుండి రిటైర్ అయిన వారందరికీ రావాల్సిన ఏరియర్స్ను వెంటనే చెల్లించాలనేది ప్రధానమైన డిమాండు. ఆ తర్వాత 2017 నుంచి రావాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్సు, గ్రాడ్యుయేటీ డిఫరెన్స్ను మరి చెల్లించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రిటైర్ అయిన వారందరూ కూడా పిఎఫ్ పెన్షన్ కోసం కట్టిన డీడీ డబ్బులు మరి వాటికి సంబంధించినటువంటి పెన్షన్ రాకపోవడం, అదేవిధంగా హయ్యర్ పెన్షన్లో చాలా ఇబ్బందులు పెట్టడం, వీటన్నిటినీ మరి దృష్టిని ఉంచుకొని మరి మేనేజ్మెంట్ దగ్గర చర్చించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సారథ్య సంఘం, ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులందరినీ చూసి మరి ఎండి గారు వెంటనే పిలిపించి వాటి మీద ఒక పావు గంట సేపు కూలంకషంగా చర్చించి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ప్రకారంగా ఇవాళ ఏదైతే రిటైర్ అయిన వారికి ఆగస్టు నుంచి ఇవ్వని గ్రాడ్యుయేట్ ఉందో వాటిని చెల్లిస్తామని, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ కానీ తర్వాత గ్రాడ్యుయేటీ డిఫరెన్స్ కానీ రెండింటిని కూడా మార్చి నెల లోపల అందజేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సరూర్ నగర్ చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులతోనే మినీ ట్యాంక్ బండ్ పనులు కొనసాగుతున్నాయి అని చెప్పారు. ఇక చెరువు పరిధి 150 ఎకరాల నుంచి ప్రస్తుతం ఉన్న 90 ఎకరాల్లోనే అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. చెరువులోకి ముగ్గురు నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని కూడా 2 ఎస్టీలు సామర్థ్యం పెంచుతామని అన్నారు. ఇక స్టీల్ పూర్తిగా తొలగించి గ్రౌండ్ వాటర్ పెరిగేలా ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పారు. హైడ్రా స్టాండర్డ్స్ ప్రకారం సరూర్ నగర్ చెరువును పక్కనున్న పార్కును సక్రమంగా అభివృద్ధి చేస్తాము అని రంగనాథ్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఆటో డ్రైవర్లకు అలాగే పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓబులదేవర చెరువులోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ పరిధిలో ఆటో డ్రైవర్లతో పాటు స్థానిక ఎస్ఐ మల్లికార్జున రెడ్డితో కలిసి రోడ్డు భద్రతాధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోడ్డు రవాణా అధికారి శ్రీనివాసులు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ప్రమాదాలు వస్తే ఎలా నివారించాలి అని కూడా ఇలాంటి చర్యలపైన డ్రైవర్లకు వివరించారు. ఇక అదేవిధంగా స్థానిక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆర్టీసీ శ్రీనివాసులు, మోటార్ వెహికల్స్ అలాగే ఇన్స్పెక్టర్ ప్రసాదరావులు, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తదితరులు విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
నేను కండిషన్లో పెట్టుకోండి, మీరు కండిషన్లో ఉండండి. దయచేసి మందు తాగి బండి తోలండి. మీ పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టదు దయచేసి. ఎందుకంటే నీకు కంట్రోల్ అవ్వదు. నీకు ఇట్లా తిరిగేకి నీకు చెయ్యటం వచ్చిందంటే ఏదైనా జరిగిందనుకో అప్పుడు ఏమైతే చెప్పు. సో కింద పడిపోవడము, ప్రమాదం జరగడము చాలా చేయితే పర్వాలేదు, ప్రాణం అయిపోతే. సపోజ్ మీ వాళ్ళే మీ డ్రైవర్కి ఎవరికన్నా జరిగి ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని మీరు ఎవరైనా సాయం చేస్తారా? ఒకరోజు పోతారు, మీరు అందరి తరఫున 5 కేజీలు బియ్యము ఏదో బ్యాన్లు ఇచ్చే వస్తారు. తర్వాత ఏదో ఆయనకి ఏదో మంచిగా ఇన్సూరెన్స్ ఏదైనా ఉందనుకో, ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ అయితే జరిగిందంటే మీ బండి ఎవరైనా ఎక్కుతారా? మరి బండిని కండిషన్లో పెట్టుకోండి, మీరు కండిషన్లో ఉండండి. దయచేసి మందు తాగి బండి తోలండి. మీ పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టదు దయచేసి. ఎందుకంటే నీకు కంట్రోల్ అవ్వదు. నీకు ఇట్లా తిరిగేకి నీకు చెయ్యటం వచ్చిందంటే ఏదైనా జరిగిందనుకో అప్పుడు ఏమైతే చెప్పు. సో కింద పడిపోవడము, ప్రమాదం జరగడము చాలా చేయితే పర్వాలేదు, ప్రాణం అయిపోతే. సపోజ్ మీ వాళ్ళే మీ డ్రైవర్కి ఎవరికన్నా జరిగి ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని మీరు ఎవరైనా సాయం చేస్తారా? ఒకరోజు పోతారు, మీరు అందరి తరఫున 5 కేజీలు బియ్యము ఏదో బ్యాన్లు ఇచ్చే వస్తారు. తర్వాత ఏదో ఆయనకి ఏదో మంచిగా ఇన్సూరెన్స్ ఏదైనా ఉందనుకో, ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ అయితే జరిగిందంటే మీ బండి ఎవరైనా ఎక్కుతారా? మరి బండిని కండిషన్లో ప్రమాదాలు ఎందుకు జరిగేదంటే ఓవర్ స్పీడు, తర్వాత వాహనానికి సంబంధించినటువంటి ఆర్సీ, ఇన్సూరెన్స్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మరియు హెల్మెట్ల గురించి హెల్మెట్ ధరిస్తే ఎంత ప్రయోజనాలు ఉంటాయి, అదేవిధంగా కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలని, డ్రైవర్తో పాటు మిగతా ప్యాసింజర్లు కూడా హెల్మెట్ వేసుకోవాలని, మరియు సెల్ ఫోన్ల గురించి కూడా సెల్ ఫోన్ దానివల్ల జరిగే ఉపయోగము మరియు అనర్థాల గురించి కూడా చెప్పడమైనది. అదేవిధంగా మరియు హిట్ అండ్ రన్ కేసులు, తర్వాత గుడ్ సమార్టియన్ పాలసీ, వీటంతా కూడా ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, వీటి మీద కూడా విద్యార్థులందరూ కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడమైనది. ప్రమాదాలు ఎందుకు జరిగాయి? రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ ఈ విజ్ఞాన్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు కానీ అలాగే కరస్పాండెన్స్ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది. చిన్నపిల్లలకు ఎందుకు అవగాహన అంటే నేటి పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళు నేర్చుకున్నది 10 మందికి తెలియజేస్తారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా చేస్తే తప్పు, ఇలా చేయాలి రోడ్ల మీద అని చెప్పి సలహాలు ఇవ్వడానికి వాళ్ళు, ఎందుకంటే పిల్లల మాట అయితే తల్లిదండ్రులు బాగా వింటారనే ఉద్దేశంతో ఇక్కడ వారికి సమావేశాన్ని నిర్వహించడం అనేది. ముఖ్యంగా ఒక ప్రమాదం అనేది ఒక వ్యక్తి మరణం కాదు, ఒక వ్యక్తి ఇంజురీస్ కాదు, ఆ వ్యక్తి యొక్క కుటుంబము రోడ్డున పడుతుంది. కాబట్టి రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనే వాటి మీద పిల్లలకు అవగాహన కల్పించడం అనేది. యాక్సిడెంట్ అయితే జరిగిందంటే మీ బండి ఎవరైనా ఎక్కుతారా? మరి బండిని కండిషన్లో పెట్టుకోండి, మీరు కండిషన్లో ఉండండి. దయచేసి మందు తాగి బండి తోలండి. మీ పక్కన ఆ పక్కన. పోలవరం జిల్లాలో బండేరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ స్టేట్ నుండి జమాయిల్ లోడులో లారీ తెలంగాణ రాష్ట్రంలోని సరపాక ఐటీసీకి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో లూరీ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఇక వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని పక్కన ఆపి ప్రాణాలను రక్షించుకున్నాడు. వాహనదారులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఇక ఈ ఘటనలో లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం మేరకు ఏటపాక పోలీస్ స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.